हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం। ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 3-4 గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది। సో దీని గురించి కొద్దిగా డీటెయిల్స్ మాట్లాడుకుందాం। ఫ్రెండ్స్, ये जो मार्केट आप देख रहे हैं आंध्र प्रदेश तिरुपति डिस्ट्रिक्ट गूडूर शहर से मार्केट है। हर जुम्मे का दिन सुबह 4-5 बजे से मार्केट शुरू हो जाता है। आज मार्केट में बड़ों बकरों की, गोश्त के बकरों के दाम क्या है पूछने की कोशिश करेंगे। సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు గూడూరు సంతలో ఉన్నాం మనం। ఇదేంటంటే నిన్న మొన్న ఎవరో ఫోన్ చేసి పెద్ద పొట్టేళ్ళు రావా, మాంసం పొట్టేళ్ళు రావా అనేసి చెప్పారు। సో ఇది చాలా పెద్ద సంత అండి। ఇవన్నీ మాంసం కోసంగా, కటింగ్ కోసంగా వచ్చేటివి। ఇదిగో ఇక్కడ వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు ఉంటాయి। ఎదురుగా గేట్ల నుంచి బయటికి రాగానే చిన్నపిల్లలు ఉంటాయి। ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఉంటాయి। అవతల పక్క గొర్రెలు అనేవి ఉంటాయి। సో ఈ పెద్ద పొట్టేళ్ళు చాలా ఎక్కువ వస్తాయి, చాలా పెద్ద సంత ఇది। సో ఇక్కడ మార్కెట్ ఉండదా రాదా అనేసి అడిగారు కొంతమంది రీసెంట్గా। సో వాళ్ళ కోసంగా చిన్నపాటి వీడియో తీయడం జరిగింది। సో ఇది మాంసం కోసం అంట। 30 కేజీల నుంచి 40 కేజీల దాకా ఉంటాయి పొట్టేళ్ళు ఇలాంటివి। సో इधर जो भी बकरा आपको दिखेगा लाइव वेट 30 से 40-45 केजीज का लाइव वेट रहता है भाई। जानवर 30 से लेके 40-50 तक लाइव वेट रहता है। इस किस्म के बकरे मिलते हैं आपको इधर। సో చూడొచ్చు మీరు, ఇవన్నీ మాంసం కోసంగా పెంచిన తర్వాత, చిన్నపిల్లలు తీసుకుని పోయిన తర్వాత పెంచిన తర్వాత పొట్టేళ్ళు అన్నమాట। సో ఇవి ప్రతి వారం వస్తాయండి। ఇవి మనం తీయము, ఎందుకు తీయమంటే ఆ 3 దగ్గరలో చూసుకునేటప్పటికి టైం అయిపోతుంది। మొదటిది పెద్ద పొట్టేళ్ళు, మేకలు, పొట్టేలు పిల్లలు, గొర్రెలు, ఈ 4 వీడియోస్ తీసుకునేటప్పటికి టైం అయిపోతుంది। అందుకనే ఇటు పక్కకు రామన్నమాట। సో రెండోది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇవి ఎలా అమ్ముతారంటే మాంసం ధరలో। సపోజ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఈ కనిపించే పొట్టేళ్ళు 30 కేజీలు ఉందనుకుందాం, 15 కేజీలు మాంసం పడుతుంది అంటాడు ఆయన, అమ్మే వ్యక్తి 15 కేజీలు మాంసం పడుతుంది అంటాడు। మన నెల్లూరు లెక్కకు వచ్చేటప్పటికి 950 రూపాయలు అట్టుందన్నమాట। 900 ఖచ్చితంగా ఉంది మాంసము కేజీ। ఇప్పుడు ఆయన చెప్పే లెక్క ప్రకారం ఎలా ఉంటుందంటే ఈ 15 కేజీలు మాంసం పడుతుంది, 900 లెక్కన వేసుకో అంటాడు। కాదు అంటే ఇంకొక 100 రూపాయలు తగ్గించుకో అంటాడు। సో 800 రూపాయల లెక్కన మనకు పడుతుంది అన్నమాట ధర అది। సో ఆ రకంగా బేరాలు అనేవి ఉంటాయి వీటికి। సో ఇది సేమ్ అన్నీ ఇలాగే, 10 కొంటున్నాం, 20 కొంటున్నాం, 1 కొంటున్నాం, 2 కొంటున్నాం, ఇలాగ రకరకాలుగా ధరలు అనేవి ఉంటాయి। సో 1 కొంటే ఒక రకంగా ధర ఉంటుంది, 10 కొంటే ఇంకో రకంగా ధర ఉంటుంది। మొత్తం కట్ట కొనేవాళ్ళు ఈ మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడ తగల్లా ఈ ఉండే మొత్తం 50 కొనేవాళ్ళు। సో అన్ని రకాల పొట్టేళ్ళు అనేవి వస్తాయి, మాంసం సంబంధించిన పొట్టేళ్ళు। సో దీంట్లో కూడా సేమ్ అదే 20 కేజీలు మాంసం పడుతుందంటే 20 × 800 ఎంత పడుతుందో ఆ లెక్క బేరాలు అనేటివి జరుగుతూ ఉంటాయి। సో చూపించుకొని వస్తాను మీకు ఎన్ని ఉన్నాయనేది। సో ఇటు పక్కకు వచ్చేద్దాం మనం। సో అన్ని మాంసం కోసం వచ్చేటప్పటికి అన్ని రకాల జాతులు దొరుకుతాయండి। ఎవరో బ్రదర్ పట్టుకొని ఉన్నారు, ఒకటి లాగారనా? ఎంత పడిందన్నా? సో చూద్దాం, అదిగో అన్న అక్కడ లాగి పట్టుకుంటున్నారు, అవతల పక్కకు లాగుతున్నారు కదా। సో ఇలాగా ఒక 10 లాక్కుంటారు, 15 లాక్కుంటారు, ఇలాగ మాంసం ధర ఇక్కడ మార్కెట్ ఎంత ఉందో దాని లెక్క ప్రకారమే అమ్ముతారు। వీటి విషయానికి వచ్చేటప్పటికి, పెద్ద పొట్టేల విషయానికి వచ్చేటప్పటికి ఎంత మాంసం ఉందో 10 కేజీలు కాదు, 15 కేజీల పైనే, 15 కేజీల పైన పడేటివి అమ్ముతూ ఉంటారు। 15 × 800 అట్లా రకరకాలుగా డిఫరెంట్గా ఉంటాయి। సో ఇదిగో ఇక్కడ ఎర్ర పొట్టేళ్ళు అనేవి ఉన్నాయి। సో దీంట్లో ఒక పొట్టేళ్ళు పట్టుకుంటానంటున్నారు వాళ్ళు, 17,000 ఏమో చెప్పాడు ఆయన। 15,000 ఇస్తావా అనేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు। పెద్ద ఆయన 17,000 చెప్పాడు ఒక్కొక్కటి, నేను 15,000కి ఇస్తావా అని, అదే 14 కాడి నుంచి 14.5, 15,000కి అడుగుతున్నాడు ఆయన। సో పెద్ద పొట్టేళ్ళు ఇవి కూడా మనకు 35 కేజీస్ అలా ఉంటాయి। సో ఇక్కడ ఒకటే నెల్లూరు పొట్టేళ్ళు ఉన్నాయి, పెద్ద పొట్టేళ్ళు। ఈ మధ్య కాలంలో ఇక్కడ నెల్లూరువి తక్కువ వస్తున్నాయి, మిగతా బ్యాచ్లు ఎక్కువ వస్తున్నాయి। ఇదిగో ఇక్కడ తమిళనాడు వాళ్ళు ఒక 4 పట్టుకుంటున్నారు, 5 పట్టుకొని ఉన్నారు ఇప్పుడు దాకా। ఏదో 500 తక్కువ అంట ఏదో బ్యాచ్। సో నెల్లూరు పొట్టేళ్ళు ఇవి కూడా 35 అలా ఉంటాయి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి, 35 కేజీలు। సో ఇవి ఒక 8 పొట్టేళ్ళు పట్టుకుంటున్నారు వాళ్ళు, అన్న వాళ్ళ పొట్టేళ్ళు వచ్చేసి ఒక 8 పొట్టేళ్ళు పట్టుకుంటున్నారు 27,000కి। 27,000కేనా? 27,000కి జత 20 పొట్టేళ్ళు।
20 పొట్టేళ్ళు కటింగ్ వేసుకుంటున్నారు. 100 రూపాయలు 50 రూపాయల దగ్గర బేరము 10 నిమిషాల నుంచి అట్ట కొట్టుకుంటున్నారు 100 రూపాయల దగ్గర. సో 20 పొట్టేళ్ళు ఒక నచ్చినట్టు కోత వేసుకుంటున్నారు. 27,000కి ఫైనల్ అయినాయి, 100 రూపాయలు తక్కువ. సో అన్నోళ్ళందరూ కొనడానికి ఉన్నారు. ఒక్కొక్కరుగా వీళ్ళ 20 పట్టేసుకుంటే మిగతా వీళ్ళు లాగాలనేసి వెయిటింగ్లో ఉన్నారు. సో 27,000 మీద ఈ బ్యాచ్కి ఓకేనా ఫైనల్ అయిపోయింది. 27,000 పే పెయిర్ 20 జాన్వర్. సో ఇది ఒక బ్యాచ్ ఉంది. ఎలాగున్నారన్నా, బాగున్నారా? చాలా రోజుల తర్వాత. సో అమ్మారా? ఇవేనా బ్యాచ్? ఇదే బ్యాచ్ అమ్మారు కొద్దిగా. అచ్చా. సో ఇది కూడా ఒక బ్యాచ్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ 30 kgs అబవ్ అనేవి ఉంటాయి. 35-30 kgs అనేటివి. ఎలా చెప్పినారనా? ఈ బ్యాచ్ కూడా అన్నదే. అంటే దీంట్లో కొద్దిగా పెద్ద పొట్టేళ్ళు పెట్టున్నారు, దీంట్లో కొద్దిగా చిన్న పొట్టేళ్ళు అనేవి పెట్టున్నారు. ఈ 2 బ్యాచ్ ఒకే వ్యక్తి అనమాట, డిఫరెంట్గా పెట్టున్నారు. అక్కడ ఒక బ్యాచ్, ఇక్కడ ఒక బ్యాచ్ అన్నట్టుగా. ఇక్కడ బ్యాచ్ దారాలు జరుగుతున్నాయి చూద్దాం. ఇది చెన్నై వాళ్ళు ఇందాక పట్టుకున్నారు కదా, ఆ బ్యాచ్ అది. సో వెనకాల కొద్దిగా చిన్న పిల్లలు ఉన్నాయి. ఇవి కూడా మాంసానికి ఇస్తారు. సో ఎందుకంటే ఇవి మాంసం ధరకు వస్తాయి. ఇవి కూడా ఇది ఒక 25 kgs అలా ఉంటాయి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి. సో ఇవి ఎందుకు తీసానంటే ఈ వీడియో, మనకు ఇవి రావా అనేసి అడుగుతున్నారు. చాలా పెద్ద సంత అండి. పెద్ద పొట్టేళ్ళు, చిన్న పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు చాలా వస్తాయి. ఇదిగో ఇవి వీళ్ళు పట్టుకొని పోతున్నారు. ఈ బ్యాచ్లో నుంచి లాక్కున్నారు. ఇది అడుగుదాం ఒకసారి ఎంతకు లాక్కున్నారు అనేది, ఎంతకు పట్టుకున్నారు అనేసి. అన్నోళ్ళు కదిరి నుంచి వచ్చేదనంట, 25,000 మీద కొన్నారంట ఇది. ఈ బ్యాచ్లో నుంచి ఇందాక చెన్నై వాళ్ళు 25,000 కొన్నారంట. కదిరి నుంచి వచ్చి తీసుకుని వచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. ఒక 25 kgs అలా ఉంటుంది లైవ్ వెయిట్. ఇది మీరెంతకు కొన్నారనా? 13,500. సో ఇలా ఒక్కొక్క సింగిల్గా పట్టుకుంటే వేరే లెక్కల్లో ఉంటాయి మళ్ళీ. ఇవి 13,500. సో చాలా పెద్ద మార్కెట్ అండి. ఈరోజు కొద్దిగా తక్కువగానే వచ్చాయనేసి చెప్పుకోవాలి. ఆ పొట్టేళ్ళు విషయానికి వస్తే కొద్దిగా తక్కువ వచ్చున్నాయి. ఎక్కువ నార్మల్గా సంతకు వచ్చే అంత పొట్టేళ్ళు రాలేదు ఈరోజు, కొద్దిగా తక్కువగానే వచ్చినాయి. ఇవి వస్తాయి మనకు 40 kgs దాకా వస్తాయి. సో డిఫరెంట్గా ఉంటాయి. కట్టలు ఎత్తిన వాళ్ళు నేను గత 3 సంవత్సరాల నుంచి చూడలేదు. నేనే చాలాసార్లు 50 ఉంటే 50, 60 ఉంటే 60 అలా చాలాసార్లు కొని ఉన్నాను. కానీ ఒక 2-3 సంవత్సరాల నుంచి మొత్తం కట్ట 50 పొట్టళ్ళు కొన్న వాళ్ళు ఎవరు లేరు సంతలో. అక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 20 అలా కొన్న వాళ్ళే ఉన్నారు. కానీ మొత్తం కట్ట లేపిన బ్యాచ్ అయితే నాకు కనబడలా. ఒక 2-3 సంవత్సరాల నుంచి అయితే అస్సలు కనబడలేదు. సో ఇక్కడ మాంసం పొట్టేళ్ళు ఉంటాయి ఇటు పక్క, పిల్లలు అదిగో అక్కడ ఉన్నాయి చూడండి. ఇవి పెంచడానికి కాదు, మాంసానికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇవి గుంటూరు పిల్లలు అంటారు కదా, గుంటూరు గొడ్డు గొర్రెలు, గుంటూరు చిన్న చెవులువి గుంటూరు గొర్రెలు అంటారు వీటిని. సో ఇదిగో పిల్లలు ఇలాగా మాంసానికి అమ్మేస్తూ ఉంటారు. పెంచడానికి పక్క ఎవరు కొనరు వీటిని, ఎక్కువగా చెన్నై వాళ్ళే కొంటూ ఉంటారు వీటికి. ఆనా డబ్బులు ఇవ్వాలా? ఇచ్చేస్తానన్నా. సో గుంటూరు పిల్లలు అప్పుడప్పుడు వచ్చేటివి కనిపించటం లేదు ఈ మధ్యకాలంలో, చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో ఇదేంటి మార్కెట్ వచ్చేటప్పటికి ఇది చాలా పెద్ద మార్కెట్. పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు, పొట్టెల పిల్లలు ఇలా చాలా వస్తూ ఉంటాయి. సో కొంతమంది రీసెంట్ కాలంలో ఇలా అడిగారు, అందుకోసం అనేసి వీడియో తీయడం జరిగింది. సో ఈరోజు తక్కువగానే వచ్చాయి పొట్టేళ్ళు, పెద్ద పొట్టేళ్ళు, మాంసం కోసం పొట్టేళ్ళు తక్కువగానే వచ్చున్నాయి. అసలు నిలబడడానికి కూడా స్థలం ఉండదు, అలా ఉంటుంది ప్లేస్. ఇంకా వెళదాం మనం, రెగ్యులర్ వీడియోస్ అనేది తీసుకుందాం. సంత వీడియోలు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇది మొదటి రోజు 7:30కి సంత లోపలికి రావడం. నేను బైక్ దారి మధ్యలో రిపేర్ అయిపోయింది, అక్కడ ఆపుకునేసి నెట్టుకొని రావడం జరిగింది. ఇవి వచ్చేసి పొడుగుతోక పొట్టేళ్ళు అంటారు, షిమ్లా పొట్టేళ్ళు అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి. ఇవి నార్త్ ఇండియా అటు పక్క నుంచి వస్తాయి ఇవి. సో ఇంకా ఈ విత్తన పొట్టేళ్ళ వీడియో తీసుకుందాం. ఇక్కడికి వచ్చి ఉన్నాయి చాలానే, వీటి గురించి వీడియో తీయడానికి ట్రై చేద్దాం. వీళ్ళ ఫామ్లో ఉండే